హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. మార్కెట్స్ ఈరోజు కాస్త డౌట్ఫుల్గానే స్టార్ట్ అయ్యాయి. రోజు మొత్తం మీద చెప్పాలంటే ఆ బేరిష్ జోన్లోనే ఉన్నాయి. కాకపోతే కాస్త మంచి రికవరీ కూడా వచ్చింది మధ్యలో చెప్పాలంటే. అందువల్ల ఈరోజు మార్కెట్ పడింది కానీ అదిరింది. సో మనం చేసిన కొటక్ బ్యాంక్ కాల్ సూపరు. అలాగే మనం నిఫ్టీలో ఒకే ఒక కాల్ చేసాం, యాక్చువల్ రెండు చేసాం. ఆ రెండు కూడా నేను కాస్త వివరంగా చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈరోజు మార్కెట్ తాలూకు మంచి వార్తలన్నీ కూడా నేను మీకు వివరించి చెప్పబోతున్నాను. వీటిలో చాలా వరకు కూడా మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. ఊరికే ఏదో వార్తలు నింపడం కాదు, మీకు ఖచ్చితంగా ఉపయోగపడే వార్తలు ఇవన్నీ కూడా. అందువల్ల చివరి వరకు చూడండి, మంచి అద్భుతమైన సమాచారం అయితే పొందండి. అలాగే ఎక్కడ మీకు నచ్చినా కూడా, మధ్యలో ఎక్కడ మీకు నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రెగ్యులర్గా కంటెంట్ పొందడం కోసం సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక ముందుకు వెళ్దాం. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ వారు ఏదైతే ఉందో దానికి సీజ్ ఫైర్ అయితే 60 రోజులు గడిచిపోయాయి. ప్రెసిడెంట్ ట్రంప్ గారు మాత్రం ఇప్పుడు హార్మోజ్ తాలూకు యొక్క చర్చలు నిలిపివేయబడ్డాయి కాబట్టి, ఆగిపోయాయి కాబట్టి ఇప్పటికి ఆయనకి తొందర లేదని చెబుతున్నారు. కానీ నిజానికి ఆయనకి చాలా అర్జెంట్ అయితే ఉంది. ఈ సమస్యని సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తేనే ఆయనకి కాస్త మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ఇది ఎంతకాలం సాగితే అంతకాలం అమెరికాకి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. అలాగే మిగతా ప్రపంచానికి కూడా ఆర్థికపరమైన అనేకమైన సవాళ్ళు అయితే వస్తూనే ఉంటాయి. ఈరోజు లండన్ మెటల్ ఎక్స్చేంజ్లో కాపర్ ధరలు అయితే కనుక రికార్డ్ హైక్ అయితే వెళ్ళిపోయాయి. అందువల్ల కాపర్ ఈరోజు దాదాపు 7% పెరిగింది. అందువల్ల ఇతరత్ర కేబుల్ అలాగే వైర్ స్టాక్స్ కూడా ఈరోజు 5% లాభాలైతే బుక్ చేయడం అంటే పెరగడం జరిగింది. అలాగే హిందుస్థాన్ కాపర్ ఈరోజు ఏకంగా 8%, దాదాపు 9% అయితే పెరిగిందనమాట. ఈ ఒక్కరోజే ఇది దాదాపు రూ. 50 పెరిగింది. లడఖ్లో ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ ఉంది కదా, వారికి ఈ గృహ సముదాయాలు వారి ఆఫీసుల నిమిత్తం ఎన్బిసిసికి అయితే ఒక కొత్త ఆర్డర్ అయితే దొరికింది. పిఎంసి ఆర్డర్ ఇది. దాదాపు 235 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్ అయితే ఇది పొందిందనమాట. ఇవన్నీ కూడా లడాఖ్లో నిర్మించవలసి వస్తుంది. మన భారత సైన్యం దాదాపు 16,000 కోట్ల రూపాయల విలువైనటువంటి డ్రోన్స్ అయితే సమకూర్చుకోబోతుందనమాట. ఇవన్నీ కూడా రాబోయే 2 ఏళ్ల కాలంలో అయితే సమకూర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అందువల్ల ఇది చాలా మంచి వార్త అనమాట. భారత ఫోర్జ్కి, ఎల్ఎన్టీ డిఫెన్స్కి, టాటా అడ్వాన్సెస్ సిస్టమ్స్కి, అలాగే జెన్ టెక్నాలజీస్కి, ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీలో చాలా ముందులో ఉన్నాయి కాబట్టి ఈ ఆర్డర్ ఏదైతే ఉందో, ఈ 16,000 కోట్ల రూపాయల ఆర్డర్ ఏదైతే ఉందో ఈ కంపెనీలకు సంబంధించి చాలా మంచి వార్త. ఇది కూడా మన సైన్యానికి సంబంధించిన వార్తే. మన మేక్ ఇన్ ఇండియా ఈ ప్రోగ్రాంలో భాగంగా ఎంటీఏ అంటే మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఈ ప్రోగ్రాం కింద మన ప్రభుత్వం అయితే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టబోతున్నారు మన సైన్యాన్ని బలోపేతం చేయడం కోసం. అలాగే ఉత్పత్తులు కూడా ఇతర దేశాలకి ఎగుమతి అయితే చేస్తారు. ఈ సందర్భంగా హెచ్ఏఎల్, బిఈఎల్, అలాగే ఎల్ఎన్టీ ఇటువంటి కంపెనీలు అయితే కనుక చాలా పెద్ద ఎత్తున లాభపడబోతున్నాయి అనమాట. ఈ కంపెనీలకు సంబంధించి ఇది చాలా చాలా పెద్ద వార్త. ఒడిషాకి సంబంధించి అదాని గ్రూప్ అయితే ఈ డేటా సెంటర్ల నిర్మాణం కోసం దాదాపు $1 ట్రిలియన్ ప్రపోజ్ అయితే చేసిందనమాట. సో ఒడిషా రాష్ట్రానికి సంబంధించి చాలా పెద్ద వార్త. కాకపోతే ఇది ఇమ్మీడియట్గా అయితే అవ్వదు. అందువల్ల మనం అదాని గ్రూప్కి సంబంధించి 2-3 స్టాక్స్ మీద మంచి దృష్టి అయితే పెట్టవచ్చు. కాకపోతే ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ కోసమే పనికొస్తాయి తప్ప ఇమ్మీడియట్గా మంచి హైప్ అయితే ఉండకపోవచ్చు. అపోలో మైక్రో సిస్టమ్స్కి సంబంధించి ఒక మంచి వార్త అయితే వచ్చింది, అద్భుతమైన వార్త. సో ఈ కంపెనీ ఈ మధ్య దాదాపు 809 కోట్ల రూపాయల విలువైన డిఫెన్స్ ఆర్డర్స్ అయితే పొందింది. డిఫరెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుండి, అలాగే ప్రైవేట్ కంపెనీ నుంచి కూడా ఈ ఆర్డర్లు అయితే పొందడం జరిగిందనమాట. ఇది ఆల్రెడీ దాదాపు $400 ఉంది. దీన్ని మనం 50-60 రూపాయలు ఆ ప్రాంతంలో కొన్నాం, గుర్తుంది కదా. ఓఎన్జీసీకి సంబంధించి చాలా మంచి వార్త అయితే వచ్చింది. వెనిజులాలో ఉన్న ఈ క్రూడ్ ఉత్పత్తి వీటి గురించి అమెరికా ప్రభుత్వం యొక్క లైసెన్స్ అయితే పొందింది. దీని ద్వారా యాజమాన్యపు హక్కులు అయితే పొందే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇంత మంచి వార్త వచ్చినా కూడా ఓఎన్జీసీలో పెద్ద మూమెంట్ అయితే లేదు ఈరోజు. ఇన్ఫ్యాక్ట్ చాలా మైల్డ్ ప్రాఫిట్స్ అయితే క్లోజ్ అయింది. మన దేశీయ మార్కెట్లో చాలా పెద్ద మార్కెట్ వాటా కలిగిన ఓప్పో, వన్ప్లస్, రియల్మీ ఈ మొబైల్స్ అన్నీ కూడా రాబోయే 2028 నుండి ఆంబర్ ఎంటర్ప్రైజెస్ అయితే తయారు చేయబోతుంది. కాకపోతే ఇంత మంచి వార్త వచ్చినా కూడా ఆంబర్ ఎంటర్ప్రైజెస్లో పెద్ద మూమెంటం అయితే లేదు. ఈరోజు మన మార్కెట్లో అడ్వాన్సెస్ కంటే డిక్లైన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి రోజు మొత్తం మీద పాజిటివ్గా ఉంటున్నాయి. అదొక మంచి విషయం. అలాగే కొటక్ మహీంద్రా బ్యాంకు మార్నింగ్ నుండి మంచి లాభాలతో ఉంది. అందువల్ల మనం కొటక్ మహీంద్రా బ్యాంకులో ఒక ట్రేడ్ అయితే చేసాం.
సో, చివరికి మన మార్కెట్‌లో రోజు మొత్తం మీద చెప్పాలంటే బేరిష్ టెండెన్సీతోనే ఉన్నాయి. సెన్సెక్స్ 282 పాయింట్ల నష్టంతో 77,728 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ చాలా మైన్యూట్ అనమాట. మైనర్ నష్టాలన్నమాట. 34 పాయింట్ల నష్టంతో 65,238 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 50 చాలా మంచి రికవరీతో వచ్చింది. మళ్ళీ చివర్లో పడిందనుకోండి. 79 పాయింట్ల నష్టంతో 24,287 వద్దకి క్లోజ్ అయింది. సో, బ్యాంక్ నిఫ్టీ పర్వాలేదు. మైల్డ్ ప్రాఫిట్ అది కూడా 7 పాయింట్ల లాభం. 57,497. నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ కూడా కేవలం 3 పాయింట్ల లాభంతో 26,218 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ సెలెక్ట్ 24 పాయింట్ల నష్టంతో 14,949 వద్ద క్లోజ్ అయింది. సో, ఈరోజు మార్కెట్ మిక్స్డ్ అని చెప్పలేం కానీ మోర్ ఓవర్ నష్టాల వైపే ఉంది. ఈరోజు మార్కెట్ ప్రారంభమైన వెంటనే మనం కాల్ సైడ్ వెళ్ళాం. 24,300 కాల్ తీసుకున్నాం కానీ అది వెంటనే స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. రూ. 72 దగ్గర తీసుకున్నాం. 62 అంటే ఒక 10 పాయింట్ల దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం. స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఆ తర్వాత చాలాసేపు వెయిట్ చేసాం మనం. మార్కెట్‌లో కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను. సో, వచ్చింది. బ్రహ్మాండంగా కన్ఫర్మేషన్ వచ్చింది. సేమ్ ఇదే కాల్ మళ్ళీ మనం ఈ 24,300 కాల్ ఎగ్జాక్ట్‌గా రూ. 50 దగ్గర కొన్నాం. రూ. 50 దగ్గర కొన్నాం. ఈసారి అది దూసుకుపోయింది ఫ్రెండ్స్. ఏకంగా రూ. 126 దగ్గరికి వెళ్ళిపోయింది. సో, పడుతున్న క్రమంలో మనం 120 దగ్గర ఎగ్జిట్ అయ్యామన్నమాట. సో, ఈ ట్రేడ్‌లో మనకి ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే 70 పాయింట్ల లాభం అయితే వచ్చింది. ఈరోజు మనం కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో మంచి కాల్ అయితే చేసాం మనం. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆగస్టు 400 కాల్ ఒకటి మనం రూ. 1.85 దగ్గర తీసుకున్నాం. చాలా పెద్ద లాట్ ఇది. 2000 లాట్ ఇది. సో, ఇది రూ. 2.45 దాటిన తర్వాత మనం రూ. 2.40 దగ్గర ఎగ్జిట్ అయ్యాం. సో, ఇది మంచి లాభమే వచ్చింది. పర్వాలేదు. 40 ఒక 15 55 పైసలు మంచి లాభం వచ్చింది పర్ లాట్. క్లోజింగ్ యాక్షన్ సెషన్ ఉంది కదా! అదే కాసు తిరకాసు ఉంది కదా! ఇదైతే ఇక పర్మనెంట్‌గా మన మార్కెట్‌లో ఉండబోతుందని చెప్పి మన సెబీ చైర్మన్ గారు పాండే గారు తెలియజేశారు. ఉండనివ్వండి ఏం చేస్తాం మనం, అది కంపల్సరీ అయినప్పుడు దాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. అందుకే ఏం చేస్తున్నామంటే ఈ మధ్య మేము ఎగ్జాక్ట్‌గా 2:30కి టోటల్ ట్రేడ్స్ అన్ని ఫినిష్. ఆ తర్వాత ఇక మనకి మార్కెట్‌తో సంబంధం లేదు. 100 పాయింట్లు పెరిగినా, 100 పాయింట్లు పడినా మనమైతే ఆ టెన్షన్ తట్టుకోలేం. ఎగ్జాక్ట్‌గా 2:30 క్లోజ్ చేయటం, జయరామ్‌జీకి అంటాం అంతే. అదే బెటర్. ఇవి ఫ్రెండ్స్ మార్కెట్ ఈరోజు కాస్త సైడ్ వేలో ఉంది. బేరిష్ టైప్‌లో ఉంది కొంచెం మార్కెట్. అయినా కూడా నిఫ్టీ మన కాల్ సైడే మంచి లాభం వచ్చింది. 24,300 కాల్‌లో మనకి ఎగ్జాక్ట్‌గా 70 పాయింట్ల లాభం అయితే వచ్చింది. కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో కూడా మంచి కాల్ చేసాం. చిన్న కాల్ అయినా మంచి లాభమే వచ్చింది. సో, మార్కెట్ పడింది కానీ మన ట్రేడ్స్ అయితే అదిరాయి. సో, మార్కెట్‌కి సంబంధించిన మంచి వార్తలు కూడా మీకు అందించాను. వీటన్నిటిని మీరు కాస్త జాగ్రత్తగా ట్రాక్ చేసుకుంటే చాలా మంచి ఫలితాలైతే ఉంటాయి. సో, వాటన్నిటిని కూడా వచ్చిన వార్తని ఎలా విశ్లేషించుకోవాలి, ఎలా మనం దాంట్లో మొమెంటం పసిగట్టాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ద్వారానే సాధ్యం. సో, పూర్తి ఆసక్తి ఉంటే కనుక నన్ను తప్పనిసరిగా కాంటాక్ట్ చేయండి. మంచి వివరాలతో పొందండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క అనుభవం మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ వీడియోలో మీకు అందించిన ప్రతి సమాచారం కూడా మీకు మార్కెట్ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇచ్చినవి. అలాగే ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో ఇచ్చే ప్రయత్నం మాత్రమే. దయచేసి దీన్ని ట్రేడింగ్ టిప్స్ లేదా రికమెండేషన్‌గా భావించకండి. అద్భుతమైన ట్రేడ్స్ కోసం, అద్భుతమైన నాలెడ్జ్ కోసం ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.